జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. యుద్ధ వాతావరణం అంటూ ఉంటుంది. కుజుడు రాబోతున్నారు 13వ తారీఖు నుంచి. దాని మూలంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. ఈ మాసం అంతాను ప్రాబ్లమాటిక్గా ఉంది. ఫ్యామిలీ పరంగా మాత్రం, మనీ పరంగా కూడాను కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సకాలంలో మీ చేతికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ మాసం అంతాను. లవర్స్కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పంచమ స్థానంలో అధిపతి అయిన శని మీకు సప్తమ స్థానంలో ఉండి ఇక్కడ 13వ తారీఖు వరకు కుజుడు ఉంటాడు. 17వ తారీఖు నుంచి మళ్ళీ సూర్యుడు వస్తారు. సూర్యుడు కుజుడు బద్ధశత్రువులు. లవర్స్కి మాత్రం ఈ మాసం అంతా సరిగ్గా లేదు. లవ్ మాత్రం ప్రపోజ్ చేయకండి. రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవ్ మ్యారేజ్ అని కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ మాసంలో మాత్రం. శత్రువులు మాత్రం అధికంగా ఉంటారు. మీకు 6వ స్థానం అధిపతి అయిన శని మీకు సప్తమ స్థానంలో ఉండి కుజుడు ఇక్కడ ఉన్నారు 11వ తారీఖు వరకు. మళ్ళీ 17వ తారీఖు నుంచి శని రాబోతున్నారు. ఇద్దరు బద్ధశత్రువులు శనికి. యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. శత్రువులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ మాసం అంతాను. ఎసిడిటీ ప్రాబ్లమ్స్, అలాగే కండరాలకు సంబంధించిన సమస్యలు, మోకాల నొప్పులు ఇబ్బంది పెడుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కన్యా రాశి వారికి. ఎందుకంటే